నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరాం. ఇక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సోమాజిగూడ కార్పొరేటర్ గా గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి, ప్రజలకు అందుబాటులో ఉంటామన్న వనమా సంగీత. గ్రేటర్ లో 48 సీట్లు గెలిచిన బీజేపీ, జోగులాంబలో కమల శ్రేణుల సంబరాలు. భద్రాద్రి జిల్లాలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పర్యటన, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. ప్రభుత్వం నివార్ బాధితులను ఆదుకోవాలి, రైతులకు అండగా ఉంటామన్న నారా లోకేష్. సూర్యాపేట జిల్లా చందుపట్లలో అగ్ని ప్రమాదం, ట్రాక్టర్కు కరెంటు వైర్లు తగిలి గడ్డివాములో మంటలు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, సోమాజిగూడ కార్పొరేటర్ గా గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి వనమా సంగీత జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు ధన్యవాదాలు తెలిపారు. మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేని కలిసి శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే సహకారంతో, ప్రజల ఆశీస్సులతో విజయం సాధించానని, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అప్పు ఖాన్, ఇతర నాయకులు పాల్గొన్నారు. యాకుత్పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్ లో టీఆర్ఎస్ కు ఓటు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు టీఆర్ఎస్ అభ్యర్థి డివిజన్ ప్రెసిడెంట్ మన్నే రంగ. ఎన్నికల్లో ఓడినప్పటికీ ప్రజలకు తన వంతు కృషి చేస్తానని, ప్రజలతోనే ఉంటానని అన్నారు. తెలంగాణ నా పేరు మన్నే రంగ, ఐఎస్ఎల్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. నిన్న జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఐఎస్ఎల్ డివిజన్లో ప్రజల తీర్పుని మేము శిరసా వహిస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఐఎస్ఎల్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు, నాయకులు ప్రజల మధ్య నుండి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం అభివృద్ధి సంక్షేమ పథకాలు ఐఎస్ఎల్ డివిజన్లో గతంలో ఎలా జరిగిందో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చేస్తాం. కార్యకర్తలు, గతంలో ఉద్యమకారులు మరియు నాయకులు టీఆర్ఎస్ పార్టీ వెన్నెముకగా ముందు నిలుస్తారని అనుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీని మరింతగా పరిష్కృతం చేస్తామని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నారు. జై తెలంగాణ. ఎన్నికల్లో పరాజయం పొందిన ప్రజల గుండెల్లో నిత్యం గెలిచే ఉంటామని జియాగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ టీఆర్ఎస్ అభ్యర్థి మిత్రకృష్ణ అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఓడినప్పటికీ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటుపడతామని పేర్కొన్నారు. చాలా సంతోషకరంగా మిఠాయిలు పంచుకుంటున్నది. 10 సంవత్సరాల డివిజన్లో సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ దాదాపు 49-50 డివిజన్లు గెలిచినట్టు నాకు సమాచారం అందింది. ఈరోజు ఈ తెలంగాణలో బండి సంజయ్ గారి నాయకత్వంలో
భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఎదుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ప్రపంచంలోనూ గొప్ప దేశంగా భారతదేశాన్ని ఇవాళ గుర్తిస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. జియాగూడ ప్రజలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ యొక్క భోయిని దర్శన్ మీ మిద్దు బిడ్డకు ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించినందుకు పేరు పేరున మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను నేను మీ ఎంబడి నిరంతరం పోరాటం చేసి మీ సమస్యలు తీరుస్తానని, మీ వెంటే ఉంటానని మీ అందరితో మనవి చేసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. జియాగూడ డివిజన్ చాలా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలిచిన సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మధుగౌడ్ ఆధ్వర్యంలో శాంతినగర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా అసెంబ్లీ కన్వీనర్ ఛానేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా బీజేపీ స్థానాలు గెలిచిందని, జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీకి ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు బీజేపీ నిన్న జరిగిన కౌంటింగ్లో, జిహెచ్ఎంసీ కౌంటింగ్లో మనం అనుకున్న స్థానాల కన్నా ఎక్కువ గెలుచుకున్నందుకు బీజేపీ పార్టీ టీఆర్ఎస్కి ధీటైన జవాబు ఇవ్వగలదని ప్రజల్లో సదాభిప్రాయం వచ్చి నిన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేయడము ఈరోజు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నాం మేము. ఈరోజు హైదరాబాద్లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి సరైన ధీటుగా 48 స్థానాలు గెలుచుకొని ఈరోజు 4 స్థానాల నుంచి 48 స్థానాలకు వచ్చినాము. రేపు 2023 ఎలక్షన్లలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా మేము బీజేపీకి హైదరాబాదులో ఉన్నటువంటి ప్రజలు ఓటు వేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తర్వాత ఈ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి 4 స్థానాలు కాదు, 5 స్థానాలు కాదు, కనీసం 5-6 స్థానాలు గెలుచుకోలేని పరిస్థితిలో ఉందని చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మాటలు లేకుండా మౌనంగా కూర్చున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ సత్తా ఏందో చూపించాము. ఇంకా 2023లో మా సత్తా ఏందో కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికీ అర్థమైపోయింది. అతి త్వరలో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు కూడా 100 పైగానే గెలిచి రాష్ట్రంలో సీఎంగా అవతరిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను నేను. ఈరోజు బీజేపీ నిన్న జరిగిన కౌంటింగ్లో, జిహెచ్ఎంసీ కౌంటింగ్లో మనం అనుకున్న స్థానాల కన్నా ఎక్కువ. గ్రేటర్ ఎన్నికల్లో 150వ డివిజన్ మోండా మార్కెట్ కు చెందిన బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. డివిజన్లో ఎలాంటి సమస్యలు రాకుండా మోండా మార్కెట్ డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని చెప్పారు. మర్చిపోలేను. ఈరోజు నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మన పార్టీ పెద్దలు బండి సంజయ్ అన్న, కిషన్ రెడ్డి అన్న, లక్ష్మణ్ అన్న, శ్యామ్ సుందర్ సార్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నా పాదాభివందనాలు. వాళ్ళు ఈరోజు నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషము. అండ్ తప్పకుండా వాళ్ళ పేరు నిలబెడతాను. వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యేలాగా నేను పని చేస్తాను. ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ మోండా డివిజన్ ప్రజలందరికీ కూడా నా పాదాభివందనాలు. చాలా సహకరించారు వాళ్ళు. ఇంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. మన మోండా డివిజన్ని కంపల్సరీగా నేను ఒక ఆదర్శవంతమైన డివిజన్గా మారుస్తాను. తప్పకుండా మీకు అందరికీ ఏ సమస్యలు ఉన్నా కానీ మీరు నా దగ్గర రావడం కాదు, నేను మీ దగ్గరకు వచ్చి కనుక్కుంటాను. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాను. నా కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను. ఎనీ టైం నాకు ఫోన్ చేయొచ్చు. ఏం మొహమాటం లేదు. నేను మారేట్పల్లి రెసిడెంట్.
ఆఫీస్ కూడా అక్కడే పెట్టుకుంటాను. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను. జై విజయ్. 9246561376 9222799. ఇవి నా కాంటాక్ట్ నెంబర్స్ అండి. తప్పకుండా మీరు ఏ సమస్య ఉన్నా కానీ ఎనీ టైం, పొద్దున రాత్రి ఏం లేదు, మీరు ఎనీ టైం ఫోన్ చేయండి. నేను క్షణాల్లో అక్కడ ఉండి మీ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేస్తాను. భారత్ మాతా కీ జై. ఈరోజు నా లైఫ్లో ఒక గోల్డెన్ డే అండి, ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మన పార్టీ పెద్దలు బండి సంజయ్ అన్న, కిషన్ రెడ్డి అన్న, లక్ష్మణ్ అన్న, శ్యామసుందర్ సార్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నా పాదాభివందనాలు. వాళ్ళు ఈరోజు నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషము. అండ్ తప్పకుండా వాళ్ళ పేరు నిలబెడతాను. వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యేలాగా నేను పని చేస్తాను. ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ మోండా డివిజన్ ప్రజలందరికీ కూడా నా పాదాభివందనాలు. చాలా సహకరించారు వాళ్ళు. ఇంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. మన మోండా డివిజన్ని కంపల్సరీగా నేను ఒక ఆదర్శవంతమైన డివిజన్గా మారుస్తాను. తప్పకుండా మీకు అందరికీ ఏ సమస్యలు స్టాప్ అయినా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు పాల్గొని 41 మంది లబ్ధిదారులకు 41,04,756 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి వివక్ష లేకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న అర్హులకు లబ్ధి చేకూరేలా చూడాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. వేలు గిఫ్ట్గా ఇద్దామని ఆడపిల్ల పెళ్ళైతే కొంత తల్లిదండ్రికి కొంత భాగం తగ్గుద్దని ఆలోచనలో ఈ తెలంగాణలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రకంగా మరి చిన్నకారు చిన్నకారు రైతులకి కొంచెం గిఫ్ట్గా మరి ముఖ్యమంత్రి గారు మరి సహాయ నిధి నుంచి మన సహకారం చేయటం చాలా వరకు సన్నకారు రైతులకు చాలా మనంతా గౌరవగా మరి విషయం. కాబట్టి మనం అదే రకంగా కాకుండా ఇంకా సన్నకారు రైతులకి మరి కూలీనాలి చేసుకునే చిన్న రైతులు ఆ రకంగా అన్ని రంగాల్లో ముందుంచడానికి ముఖ్యమంత్రి గారు తెలంగాణ వస్తే కంపల్సరీగా సన్నకారు రైతులకి న్యాయం జరగాలనే కారణాలు మనం అందరం కోరుతున్నాం. కాబట్టి ఆ రకంగా వచ్చారు. దాని మీద ఎందుకంటే దీనికి చాలా జీవో ఉంది. మ్యారేజ్ అయిన తర్వాత దానికి ఎంఆర్ఓ గారు సర్టిఫికెట్, అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు కంపల్సరీగా నిర్ణయం చేసి దాన్ని సంతకం పెట్టాలి. ఆ రకంగా మీరు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు జీవో ఆ రోజు ఏర్పాటు చేశారు. ఇదివరకేమో బిఆర్ఓ 2000 బిఆర్ఓ వీళ్ళు రాసి క్యాస్ట్ల వారీగా ఎన్ని సంవత్సరాలు ఏంటి, అదే 18 సంవత్సరాలు అయితే మళ్ళీ రావు. అది కూడా చట్ట ప్రకారం నేరం. నివర్ తుఫాను ధాటికి బాపట్లలో దెబ్బతిన్న వరి పైర్లను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరిశీలించారు. ఈతేరు గ్రామంలో పొలాల్లో ఆయన పర్యటించారు. నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే నివర్ బాధితులను ఆదుకోవాలన్నారు. రైతులను టీడీపీ తరపున ఆదుకుంటామని పేర్కొన్నారు. పంట చేతికొచ్చే సమయంలో నష్టపోయిన రైతుల ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
దేనికి ఉపయోగపడుతుంది? ఫుల్ వాసన సందీపు అవి కూడా రంగు మారి అందరూ గొడవ చేసి ఇచ్చేస్తే అవి ఏయో పడిపోయి రాస్తామని ఒక మనిషిని పంపించారు. ఆ మనిషి 3 రోజుల నుంచి ఒక 100 ఎకరం ఉన్నాయి. 100 ఎకరమే రాసింది. మీరు కనుక్కోండి, అప్పిగట్లో కనుక్కోండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఎరిచెర్ల, బత్తిపూడి, నేరేడుపిల్లి, గుడిపూడి, మున్సిపాలిటీ అని 4 గ్రామాలకు సంబంధించిందండి రెవెన్యూ. ఈ రెవెన్యూలో బత్తిపూడి కానీ, ఎరిచెర్ల కానీ, నేరేడుపిల్లి కానీ ఒక్క 10 ఎకరాలు కోసారు. కనీసం దయలేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారే, రైతుల్ని ఆదుకుందాం అన్న ఒక ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఆగస్టు మాసం నుంచి మనం చూస్తున్నాం, ఒక పక్కన అకాల వర్షాలు, ఇంకో పక్కన వరదలు వచ్చినాయి, తర్వాత తుఫాన్ వచ్చింది. అంటే రైతులకి దెబ్బమైన దెబ్బ. కానీ ముఖ్యమంత్రి స్పందించే పరిస్థితుల్లో లేరు. ఆగస్టు మాసంలో వచ్చిన అకాల వర్షాలు, వరదలకి పంటకైతే నష్టం జరిగిందో వాళ్ళని ఆదుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఇప్పుడు లేదు. అదే అడిగాం, మీరు ఆదుకోండి. రైతులు ఏం తప్పు చేశారు? వాళ్ళు చంపొచ్చి కష్టపడి ఈరోజు వ్యవసాయం చేస్తున్నారంటే స్వయంగా మంత్రి గారు ఒక మాట చెప్పారు. లోకేష్ గారు, నీకు తెలియదు, రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకా దాని నుంచి పచ్చబద్ధం ఉందా? ఒకసారి రైతులు ఆలోచించండి. అంటే ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి ఏకంగా ఇట్లా మాట్లాడితే ఇంకా మన ఆదుకునే నాదుడు ఎవరైనా ఒక్కసారి రైతులు ఆలోచించుకుంటారు. ఇంకా ముఖ్యమంత్రి గారికి గట్టిగా అడిగితే నేను గాలిలో తిరుగుతున్నా కదా అంటాడు. అందుకే గాలి ముఖ్యమంత్రి అని పేరు పెట్టిన ఉండేది ఇక్కడే కదా, తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటాడు ఆయన. పెద్ద ఇల్లు కడతాడు. ఇక్కడ ఇంటి బయట కూడా అడుగు పెట్టాడు ఆయన. ఏమన్నా ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చే పొలాలు చూసాక అంతేనేమో. ప్యాలెస్ పక్కన హెలిప్యాడ్, హెలికాప్టర్లు ఎక్కొచ్చు, దిగొచ్చు, మన పొలాలు చూడొచ్చు. ఆయన పాదయాత్ర అయిన తర్వాత ఏనాడైనా రైతుల దగ్గరకు వచ్చినాడా? మాట తప్ప మడమ తిప్పమని చెప్పినారు. ఇప్పుడు చూస్తే బాధుడు మనకి. అవునా కాదా? అవునా కాదా? ఎన్నికలు ఏం చెప్పినాడు? పెంచుతూ పోతా అన్నాడు. అందరూ కూడా అబ్బాయి ఎమ్మ పెద్ద మనసు, ఇంత ఎక్కడంటే పెద్ద మనసు ఉంటుంది కదా అనుకున్నాడు. కానీ ఎత్తింది ఎందుకో తెలుసా? బాధుడే ఎత్తినాడు. అడుగుతున్నా, సిమెంట్ ధర పెరిగిందా? ఇసుక ధర పెరిగిందా? విద్యుత్ ధర పెరిగిందా? పెట్రోల్ ధర పెరిగిందా? నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయా? చూసారా? చివరికి రేషన్లు ఇచ్చే కందిపప్పు ధర పెరిగిందా? పంచదార ధర పెరిగిందా? వాటర్ బాటిల్ ధర పెరిగిందా? పెరిగిందా? వాటర్ బాటిల్ ఇదే పెంచుతూ పోతాడు, అన్ని పెంచినాడు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఘన వ్యర్థాల నిర్వహణ గురించి ఎంపీడీఓ సిహెచ్ సమావేశం నిర్వహించారు. గ్రామాల్లోని చెత్తను తగలబెట్టడం, ఊరికి దూరంగా వేయడం గానీ చేయకూడదని ఎంపీడీఓ తెలిపారు. మన వంటగదిలోని వ్యర్థాల ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ విధానం గురించి ఆమె వివరించారు. ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమంలో భాగంగా 2 బుట్టల ద్వారా చెత్తను సేకరించే విధానంపై ఆమె అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈవో పీఆర్డీ మల్లికార్జునరావు, పంచాయతీ సెక్రటరీలు, గ్రామ వాలంటీర్లు, అధికారులు పాల్గొన్నారు. అలాగే మాస్కులు కానీ, శానిటైజర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం సేకరించుకోవడం కోసం ఉపయోగించుకోవడం కోసం అని చెప్పేసి ప్రతి ఇంటి నుంచి నెలకు 60 రూపాయలు, ఎన్ని ఉంటే అన్ని 60 రూపాయలు మనం వసూలు చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మన గ్రామంలో యాక్టివిటీ టేకప్ చేశాము. యాక్టివిటీ టేకప్ చేసినప్పటికీ
ఈ తడి చెత్త పొడి చెత్త ఏం చేయాలనేది మాత్రం పెద్ద సమస్యగా మారుతుంది. అయితే దీనికి ఒక రెమెడీ ఇచ్చారు మనకి, ఏమని కమ్యూనిటీ నాడబుల్ ద్వారా ఈ తడి చెత్తని పొడి చెత్తని అక్కడ వేసి తడి చెత్తని అంటే పనికి వచ్చేదంతా మనం వర్మీ కంపోస్ట్ ఏదైతే తయారు చేస్తామో దాన్ని అన్నీ కూడా దాంట్లో వేసి మరి ఎరువు తయారు చేసుకోవడం, మరి నీళ్ళు వేసినంతా కూడా వేరే డంపింగ్ యార్డ్ లాంటి దానిలోకి పంపించేసి అక్కడ కాల్చేయడం లాంటిది, లేదా మనకి ఇంకా ఈ షట్టర్స్ ఇవి రాలేదు కాబట్టి అవన్నీ కూడా ప్యాక్ చేసుకుని అమ్ముకోవడం ద్వారా ప్లాస్టిక్ ఇవన్నీ కూడా వేస్ట్ కూడా మళ్ళీ రీసైకిల్ కోసం మరి అమ్ముతూ ఉంటారు. దాని ద్వారా కూడా కొంత అమౌంట్ వస్తుంది. ఇట్లా సెగ్రిగేట్ చేసి మనం మొత్తం ప్రాసెస్ చేయడానికి మనకి కొంచెం అసౌకర్యంగా ఉండడం వల్ల కొంచెం ఈ కార్యక్రమాన్ని అంత ఇదిగా చేయలేకపోతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనము ఏం చేయొచ్చు అనేది మరి మనం ఆలోచించి, ఇప్పుడు మనకి ఐటీసీ వారు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు, ఏం చేయాలి ఎట్లా చేయాలనేది. అవన్నీ కూడా మీరు పాటించి మరి మన 8 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అలాగే 7వ తారీఖు ముందు జరిగేటువంటి వ్యర్థాలపై యుద్ధం అనేది కూడా మనం ఈ 8 గ్రామాల్లోనే టేకప్ చేస్తాము. మరి అది 7వ తారీఖు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది, ఆ తర్వాత మండల లెవెల్, అక్కడ నుంచి ప్రతిరోజు గ్రామాల్లో 15 రోజుల ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మరి 15 రోజుల ముందు 15 రోజుల తర్వాత అనే తేడా డిఫరెన్స్ని కూడా మనం చూపించాలి గ్రామాల్లో. ఎట్లా చూపించాలి? ఇంతకుముందు గ్రామాలు ఇప్పుడు చూస్తుంటే మన గ్రామాలు ఎట్లా ఉంటాయి, ఈ వర్షాలకి కానీ లేదంటే ఈ తుఫాను వల్ల పడే వర్షాలు కానివ్వండి, లేదంటే మనకున్నటువంటి లో లయింగ్ ఏరియాస్ వల్ల కానివ్వండి, నీటితో నిండిపోయి పిచ్చాకులతో నిండిపోయి లేదంటే ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు అనేవి పడేస్తున్నాం. కానీ ఈ 15 రోజుల తర్వాత ఈ వ్యర్థాలపై యుద్ధం అనే కార్యక్రమం తర్వాత మన గ్రామాలు పరిశుభ్రం. యాక్చువల్ MFP2లోనే మనం ఈ మార్పు తీసుకురావాలి. కొన్ని కారణాల వల్ల అంత మార్పు ఏం రాలేదు. కనీసం ఇప్పుడన్నా మనం ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఈ 8 గ్రామాలకి మిగతా గ్రామాలకి కూడా డిఫరెన్స్ మనం చూపించుకోగలగాలి. ముందు మనమే ముందు 15 రోజుల ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది అనేది కూడా 21వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి 26వ తారీఖు డిసెంబర్ 21వ తారీఖు తర్వాత మన గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి కోరుకుంటే అది కంటిన్యూ అవ్వాలి. ఆ రోజుతో కాదు, ఆ తర్వాత మొత్తంగా అదే గ్లౌజులు కానీ అలాగే మాస్కులు కానీ శానిటైజర్. కడప జిల్లా బద్వేల్లో బీజేపీ నేతలు నెల్లూరు బైపాస్ రోడ్డుపై ధర్నా చేపట్టారు. కేంద్రం ఇస్తున్న నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులిస్తే వైసీపీ ప్రభుత్వం నిధులు పెండింగ్లో పెట్టిందని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం గుంతల రోడ్లపై మరమ్మతులు చేపట్టాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ నాయకులు బాబా ఫక్రుద్దీన్, తోట వెంకట సుబ్బయ్య, షేక్ షరీఫ్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైసీపీ ప్రభుత్వం రోడ్లపై వ్యవహరిస్తున్న నిర్లక్ష్యాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రోడ్లపై దిగ్బంధన కార్యక్రమము చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎటువంటి రోడ్లకు సంబంధించి కానీ సీసీ రోడ్లకు సంబంధించింది కానీ ఎటువంటి కార్యక్రమము విజయవంతం చేసే దిశగా నడవట్లేదు. ఇప్పుడు చూస్తే రోడ్లు చాలా అధ్వానమైన పరిస్థితి ఉన్నాయి. ఇదే విధంగా వైసీపీ ప్రభుత్వం రోడ్లపై చర్యలు తీసుకొని వెంటనే టెండర్లు అమలు చేయకపోతే, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని మేము మైనార్టీ తరఫున తెలియజేస్తున్నాము. జై హింద్. సూర్యాపేట జిల్లా చీవెంల మండలం చందుపట్ల గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గడ్డివాము తరలిస్తున్న ట్రాక్టర్కు కరెంటు వైర్లు తగిలి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన గ్రామస్తులు మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సోమాజిగూడ కార్పొరేటర్ గా గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి ప్రజలకు అందుబాటులో ఉంటామన్న వనమ సంగీత. గ్రేటర్లో 48 సీట్లు గెలిచిన బీజేపీ, జోగులాంబలో కమల శ్రేణుల సంబరాలు. భద్రాద్రి జిల్లాలో ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు పర్యటన, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. ప్రభుత్వం నివర్ బాధితులను ఆదుకోవాలి, రైతులకు అండగా ఉంటామన్న నారా లోకేష్. సూర్యాపేట జిల్లా చందుపట్లలో అగ్ని ప్రమాదం, ట్రాక్టర్కు కరెంటు వైర్లు తగిలి గడ్డివాములో మంటలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.